దేశంలోని టైర్ 2, 3 నగరాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు నగరాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో రానున్న 2 నుంచి 4 సంవత్సరాల్లో ఇక్కడ భూముల ధరలు 25 నుంచి 100% వరకు పెరిగే అవకాశం ఉందని ప్రాప్టెక్ సంస్థ స్క్వేర్ యాడ్స్ అంచనా వేసింది. విశాఖపట్నంతో పాటు భువనేశ్వర్, కటక్, ఈరోడ్, పూరి, వారణాసి వంటి టైర్ 2 నగరాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాంతీయ పట్టణ అభివృద్ధిపై ప్రధాన ప్రాధాన్యతను ప్రకటించారు. నగర ఆర్థిక ప్రాంతాల ఏర్పాటును ప్రతిపాదించారు. ఈ ప్రణాళికలో ఛాలెంజ్ మోడ్ ద్వారా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి 5 సంవత్సరాలలో ప్రతి ప్రాంతానికి 5,000 కోట్లు కేటాయిస్తారు. దీనివల్ల అక్కడ మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో నిర్దిష్ట కారిడార్లో ధరలు 25% నుంచి 100% మధ్య పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. మెట్రో కారిడార్లో 500 మీటర్ల నుంచి కిలోమీటర్ వ్యాసార్థంలో ఉన్న ప్రాపర్టీలు సాధారణంగా 8 నుంచి 25% పెరుగుతాయి. అలాగే విమానాశ్రయాలు, ఎక్స్ప్రెస్ వేల వంటి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కలిగిన ప్రాంతాల్లో ధరలు 30 నుంచి 70% పెరుగుతాయని తెలిపింది. అధిక వృద్ధి కలిగిన మైక్రో మార్కెట్లో పెరుగుదల 80 నుంచి 100% కంటే ఎక్కువగా ఉండవచ్చునని పేర్కొంది. ఉపాధి కేంద్రాల మద్దతుతో పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ హబ్లు భూమి విలువ పెరుగుదల దాదాపు 20 నుంచి 60%గా ఉంటుందని అంచనా వేసింది. 2026-27 బడ్జెట్లో ప్రకటించిన మౌలిక సదుపాయాల పెట్టుబడులు సాంప్రదాయ మెట్రోపాలిటన్ కేంద్రాలకు మించి భారతదేశ ఆర్థిక పాదముద్రను విస్తరింపచేయగలవని తెలిపింది. ఈ నగరాల్లో 30 లక్షల నుంచి 60 లక్షల మధ్య ధర గల ఇళ్లు సాధారణంగా మొదటిసారి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. అయితే 60 లక్షల నుంచి కోటి వరకు ఉన్న సెగ్మెంట్ కోడ్ మిడ్ సెగ్మెంట్ కొనుగోలుదారులను అందిస్తుంది. ఈ కోటి నుంచి 1.5 కోట్ల మధ్య ధర గల ఆస్తులకు ఆశావహుల కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఇస్తుంది. అలాగే ప్లానెట్ డెవలప్మెంట్ కూడా బలమైన ట్రాక్షన్ను చూస్తున్నాయి. భారతదేశ నివాస రియల్ ఎస్టేట్ రంగం నిర్మాణాత్మకంగా మద్దతు ఉన్న విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని నివేదిక పేర్కొంది. రెపో రేట్లో స్థూల ఆర్థిక స్థిరత్వం, నియంత్రిత కూడా తనఖా స్తోమతను పెంచుతున్నాయని వివరించింది.